ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం అన్నూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. బతుకు భారమై కన్న కొడుకుని అమ్మకానికి పెట్టింది ఓ తల్లి. నంద అనే ఓ మహిళ తనకు వారం రోజుల క్రితం పుట్టిన బాబును పోషణ భారమై బతుకు తెరువుకై ఒక వ్యక్తికి 18,000 రూపాయలకు అమ్మింది. బాబును కొన్న వ్యక్తి తిరిగి ఆ బాబును నిర్మల్ జిల్లా ఖానాపూర్కు చెందిన మరో వ్యక్తికి 2 లక్షల రూపాయలకు అమ్మేశాడు. ఈ విషయం బయటకు వచ్చి ఇక్కడ ఇచ్చోడ పోలీసు చర్యలు తీసుకున్నారు. ఇచ్చోడలోని శిశుమందిర్ ప్రాంతంలో బాబును పట్టుకొని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కారణం ఏదైనా నవమాసాలు మోసిన కన్నతల్లే కడుపు కోతను దిగమింగి అంగడి సరుకుల 10 రోజులు కూడా నిండని పసిబాబును అమ్మకానికి పెట్టడం సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. అట్లా ఉంటుందా? నేను అమ్మలేదండి సార్, నేను అమ్మలే. వాళ్ళు నాకు ఇచ్చిండ్రు 17,000. దానికన్నా రూపాయలు ఒక ఆమె సుఖ సంతకం ఉన్నది, ఆమె చేతులని పైసలు ఇచ్చింది. ఆమె ఆడాలని పోతుండే, మరి నేను అట్టే కూతున్నా అని పోయినాము. నువ్వు అమ్మంది వాళ్ళు ఎట్లా తీసుకోవాలి? నువ్వు మీరు అమ్మంది ఎట్లా తీసుకోవాలి? అమ్మలే సార్, నేను అట్లానే ఇచ్చిన. నీకు డెలివరీ అయినా ఏమన్నా తిను అని నాకు పైసలు ఇచ్చింది. అట్లా నేను అమ్మలే, వాళ్ళు కొనుక్కోలేదు. మరి ఎన్ని రోజుల దాకా ఎందుకు 8 రోజులు ఎటువైంది? మరి పిల్లవాడు అన్నాడు, మళ్ళీ సాయంత్రం 8:30 కాచి తీసుకుపోయిండు. అట్లా ఉంటుందా? నేను అమ్మలేదండి సార్, నేను అమ్మలే. వాళ్ళు నాకు ఇచ్చిండ్రు 17,000. దానికన్నా రూపాయలు ఒక ఆమె సుఖ సంతకం ఉన్నది, ఆమె చేతులని పైసలు ఇచ్చింది. ఆమె ఆడాలని పోతుండే, మరి నేను